బ్రదర్ పేరు సూరన్న రాఘవేంద్ర గారు, ఆర్జీవి మీడియా అండ్ మీ ఛానల్ పేరు సూరన్న టీవీ. అయితే వీళ్ళు వాసవి గ్రూప్ మీద ఫైట్ చేస్తున్నారు. ఎల్బీ నగర్లో ఆనంద నిలయం అని ఒక పెద్ద ఎత్తున సిరీస్ భూములని కబ్జా పెట్టి వాసవి విజయ్ కుమారు ఈ దందాకు తెరలేపిండు. మనందరికీ తెలుసు. మనం ఈయన మీద చాలా పెద్ద పెద్ద స్టోరీలే చేసినాం. బాచుపల్లిలో కేసులుగా 2 బ్లాకులు కట్టడం, చెరువులు కబ్జాలు చేయడం, అక్కడ ఉన్న అధికారులు ఒక్కొక్క అధికారి 2 కోట్లు తీసుకొని చెరువు మ్యాప్ని మార్చి పక్కన పెట్టారు. అదొకటి. అండ్ ఇక్కడ వాసవి సరోవర్ పేరుతో జరిగిన దందా మేము కళ్ళకు కట్టినట్టుగా చూపించినాం. రీసెంట్గా కూడా ఒక వీడియో చేసాను నేను. సో ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి 1% ఇది కూడా లేదు, చర్య లేదు. మరి హైడ్రా రంగనాథ్ అమీన్పూర్ చెరువుకు సంబంధించిన దగ్గరనట ఒక పక్షి వచ్చిందట, ఎక్కడదో విదేశీ పక్షి. ఎప్పుడు రాలేదు, ఇప్పుడే వచ్చిందని పెడుతున్నారు. అది దారి తప్పి వచ్చిందో ఎట్లా వచ్చిందో. మీరు అమీన్పూర్ లేక్ దగ్గర ఏం చేసిరని? అది ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఏమైనా తొలగించిరా, లేకపోతే ఏమైనా చెరువుని పరిరక్షించిరా, ఏం చేసిరని? లేదేమన్నా ఆ ఎస్టీపీలని అవి ఇవి నియంత్రించి డ్రైనేజీ వ్యవస్థను ఏమైనా మార్చేసిరా? లేదే, యాజ్ టీజ్గానే ఉన్నది. మీరు చేయాల్సిన పెద్ద పెద్ద గాలికి వదిలేసి హైడ్రా మీద ఎంత పాజిటివిటీ ప్రజల్లో వచ్చిందో అంత నెగిటివిటీ పెరిగిపోయింది. అది మార్చింది మీరే. ఈ వాసవి విజయ్ కుమార్ ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు ప్రదక్షిణ. ఏమైనా దొరకకపోతాడా, జర కాపాడుకోలేకపోతున్నా. మరి దొరికిందా, లోపలికి పోయినా మాట్లాడుకున్నా తెలియదు ఇంకా. ఎందుకంటే మాట్లాడుకుంటేమో అనిపిస్తుంది, లేకపోతే ఈ పాడికి కూలిపోవాలా. ఇంకా విషయం ఏంటంటే బాచుపల్లి కన్స్ట్రక్షన్స్ విషయంలో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కానీ ఇంకా అది పెండింగ్లో ఉంది, ఆన్లైన్లో పెడతలేరని ఒక చర్చ కూడా జరుగుతున్నది. తేల్చాలి, మనకు కూడా తెలియదు అది. సో ఇట్లా ఇది ఈ వాసవి గ్రూప్ కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్కార్, మొన్న వాడు నాకు ఏకంగా వాడే కోర్టుకు పోతాడు, వాడు ఆర్డర్ తెచ్చుకుంటాడు, ఆ ఆర్డర్ని యూట్యూబ్ వాడికి పంపిస్తాడు. యూట్యూబ్ వాడు మన తొలి వెలుగులో ఉన్న ఆ ఇన్కార్ లేక్ సిటీ మీద ఉన్న వీడియోలను డిలీట్ అయిపోతాయి. నాకు తెలియదు మెయిల్ వచ్చేదాకా. ఆ మెయిల్ ఎవరు పంపిరు? మళ్ళీ యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్, ఇగో ఫలానా వాళ్ళు హైకోర్టు కూకట్పల్లి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు, ఇవి డిలీట్ చేస్తున్నామని. అసలు మనకు నోటీసు లేదు, ఏది లేదు. మరి ఎట్లా ఇట్లాంటి ఆర్డర్స్ జడ్జెస్ ఇస్తున్నారు? సో పూర్తిగా తెలంగాణ ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో బందీ అయిపోయి ఉన్నది. వీళ్ళు కొట్లాడుతున్నారు, చిన్న ఛానల్ పెట్టుకున్నారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇల్లు అదే, ఛానల్ అదే. ఎందుకంటే మనలా కొంత ఆఫీస్ కూడా పెట్టుకోలేని దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. బ్రదర్ ఏదో బుక్ రాసిండు అంతకుముందు, పాలిటిక్స్ అని. రాజకీయాల్లో ఈ దారుణమైన పరిస్థితి ఏంటి, పైసలకు ఎందుకు మనం అమ్ముడుపోతున్నాం, లీడర్లు ఎందుకు మనల్ని కొంటున్నారు అని పాలిటిక్స్ అని ఒక పుస్తకం రాసిండు. ఇలా అన్ని కవితలు ఉన్నాయి. మనం ఈ బుక్ మీద సపరేట్గా చేద్దాం ఇంటర్వ్యూ. మీరు ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసారు ఎప్పుడు? మొన్న చేశాను. అది ఇక్కడ కూడా మనం ఏంటంటే మనం క్లియర్గా చెప్పాము, ఈ వ్యక్తి మీద కాదు. ఇది ఎక్కడ? ఇది ఎల్బీ నగర్. ఆర్డర్ ఒక్క నిమిషం, ఆర్డర్ కాపీ మీరు నాకు పెట్టినారు కదా, ఒక్కసారి మళ్ళీ ఆ నెంబర్కి పంపారా? ఎల్బీ నగర్ వాసవి ఆనంద నిలయం పేరుతో వాళ్ళు చేస్తూ ఉన్నారు అక్కడ. యాక్చువల్లీ మనం కూడా అడుగుతున్నది ఏంటంటే సిరీకి సంబంధించిన భూములు, అక్కడ ఫార్మా కంపెనీ ఉంది. గతంలో ఆ ఏరియా హెస్ బిన్ మొత్తం కంప్లీట్ పొల్యూషన్ అయి కావడం వల్ల ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే వాడు బంద్ చేసుకొని పోయినాడు. ఆ భూములు ఈయనకి ఎట్లా వచ్చినాయని మనం అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి సంబంధించిన భూములు 9/4 అంటే 9/4 అని ఉంటే సర్వే నెంబర్, దాన్ని 9/1 అని చేసినారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మనం వరుస కథనాలు చేసుకుంటూ వస్తున్నాం అన్న. మనం అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ భూములలో వాసవి ఆనంద నిలయం ఎట్లా కడతారు? మరి అక్కడ ఒక ఫార్మా కంపెనీ నడిపిన తర్వాత ఎఫిలెంట్ వాటర్ అంటే వ్యర్థ రసాయనాలు వెదజల్లుతూ ఉంటుంది కదా, మరి అక్కడ భూగర్భ జలాలని ఈ వ్యర్థ రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి. మనమే కాదు, ఎల్బీనా నుంచి మొదలు పెడితే మనం దిల్సునార్ వరకు ఎక్కడ చూసుకున్నా, ఎక్కడ బోరేసినా కొబ్బరి నీళ్ళలాగా ఉండాల్సిన మన ఈ ఏదైతే జలాలు ఉన్నాయో విష జలాలు, ఎఫ్లెంట్ వాటర్ అంటాం, వ్యర్థాలతో నిండిపోయి ఉన్నాయి. ఇక 2 రకాల మోసాలకు పాల్పడుతుంది వాసవి ఆనంద నిలయం. ఎంత ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ ఉంది? 30 ఎకరాలు కదా, 30 ఎకరాలు సిరీస్ అనే కంపెనీకి సంబంధించిన ల్యాండ్స్. అప్పుడు ఈ సిరీస్ మొత్తం మూసిని ఇదంతా ఆగమాగం చేసిన చరిత్ర. అప్పుడు అసలు ఈ సిరీస్ లో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇబ్బంది, మేము చనిపోతామని చెప్పి ధర్నాలు చేస్తే దాన్ని మొత్తం ఎత్తేసారు. మొత్తం ఎత్తేస్తే మా మొదలు డిమాండ్ ఏంటంటే సిరీస్కి సంబంధించిన ల్యాండ్లు ప్రభుత్వ భూములు కదా, అది మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా చేతులు వెళ్ళింది, ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా స్వాధీనం చేస్తున్నాడు? ఫిర్బీ మళ్ళీ ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్, మన ల్యాండ్స్, ప్రజల హక్కుకు సంబంధించిన ల్యాండ్స్. దానిలో సిరీస్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా ఆ భూములన్నీ ప్రభుత్వ పరం కావాలి. 14 ఎకరాల 31 గుంటకు సంబంధించిన 14 ఎకరాల 31 గుంట అమ్మేస్తున్నాడుగా, మొత్తం అమ్మేసినాడు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అక్కడ 2 రకాల ఎఫెక్ట్ ఉంది. ఒకటి ప్రభుత్వ భూమి, ఇప్పుడు గతంలో చూసినాం హెచ్ఎండి
అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా FTL అని బఫర్ జోన్ అని దాన్ని కూలదోస్తూ ఉన్నారు కదా. ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన దాంట్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఒక విల్లా 2 నుంచి 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు పెట్టి అమ్ముతా ఉన్నారు. అట్లా అంటలేడు కదా ఆయన, చాలా తక్కువ రేటుకి మేము ఇస్తాం ప్రజల కోసం, మేమే గవర్నమెంట్కి మేము భూములు ఇచ్చినాం. అది నేనేమంటున్నా అంటే మా భూములలో నువ్వు ఎట్లా కడతావు నెంబర్ 1, అది పొల్యూటెడ్ ఏరియా. దాంట్లో మీరు అపార్ట్మెంట్లు కడితే దాని వాటర్ మనం తీసుకోవాల్సి వస్తుంది. గ్రౌండ్ వాటర్ మొత్తం మరి కొలాప్స్ అయిపోయింది, రంగు నీళ్ళతో నిండిపోయింది, ఎఫిలెంట్ వాటర్ అంట. మనం ఎప్పుడైతే ఫ్యాక్టరీలు అక్కడ పెడతారో, ఏ ఫ్యాక్టరీ అని తనతో నడుస్తూ ఉంది, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండాలి. ఏ ఒక్కడు కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడు. నేరుగా పెడతాలని ఎక్కడ చేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద బోర్బావులు వేసి మన భూగర్భ జలాలకు పంపిస్తడం వల్ల ఆ ఏరియా మొత్తం పొల్యూట్ అయిపోయింది. మరి ఆ వాటర్నే కదా ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు సేవించాల్సి వస్తుంది. ఒకవేళ ఆ వాటర్ సేవిస్తే మనం డాక్టర్ని కూడా సంప్రదిస్తే ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అవుతారు, లంగ్స్ సంబంధించిన వ్యాధులు ఇంకా అమ్ముతా ఉన్నాడు. అయితే మేము చేస్తున్న పోరాటం బట్టి చాలా మంది ఇక డబ్బులు ఇన్వెస్ట్ చేశారు కదా, మాకు ప్లాట్లు వద్దంటున్నారు. నాకు 2-3 ఫోన్ చేశారు, మేము పోయి పైసలు అడిగితే ఇస్తలేరు సార్, ఏం చేయాలి. అందుకే నోటీస్ చూడు 10 కోట్ల డిఫర్మేషన్ 10 కోట్లు వేస్తాడు సూర్య. మనకి నాకు ఫోన్ చేశారన్న, వాళ్ళ అల్లుడు కూడా నాకు కాల్ చేశాడు, అభిషేక్ అని చేసాను. సార్ నమస్తే, మీరు RG మీడియా కదా, మీ అడ్రస్ ఎక్కడ, నేను నోటీసులు పంపించాలనుకుంటున్నా అంటే దేనికోసం అని అన్న. నోటీసులకు ఆయన అడ్రస్ ఫోన్ చేసేది అడ్వకేట్ పంపిస్తాడు, లేకపోతే అంటే బెదిరింపు ధోరణి. అంటే నేను క్లియర్గా చెప్పిన బ్రదర్ మా అడ్రస్ ఏందో చూద్దాం, డాక్యుమెంట్ ఏందో చూద్దాం. సో ఇది మన విజయ్ కుమార్, వాసవి విజయ్ కుమార్. ఈయన ఏడా గవర్నమెంట్ భూమి కనిపిస్తే ఇక లేపేసిడా, ఏముండదు. ఇక ఇది ఒక టీం ఉంటుంది, ఒక మాఫియా. చెరువు కనిపించిందా లేపేయి, ప్రభుత్వ భూమి కనిపించిందా లేపేయి, లేపేయాలి, అపార్ట్మెంట్లు లేపాలి, అమ్మేయాలి. ఇట్లా జనాన్ని దాదాపు ఒక 12-13 ప్రాజెక్ట్స్తో ఈ కంపెనీ మోసం చేస్తున్నది. ఇట్లా బెదిరిస్తున్నారు. నువ్వు దమ్ముంటే చెప్పు, నీ ఆనంద నిలయం గడుతున్న ఎల్బీ నగర్లో ఆనంద నిలయం గడుతున్న భూములు సిరీస్ భూములా కాదా? గత ప్రభుత్వాలు ఎక్కడి నుంచి వచ్చినాయి గవర్నమెంట్స్కి ల్యాండ్స్? ప్రజలు ఇచ్చిన భూములు అవన్నీ. మేము చెప్తున్నాడు ఇన్కార్ లేక్ సిటీ సాకి చెరువు పక్కన ఉన్నదైనా సిరీస్ ల్యాండ్స్ అయినా ఎవరు భూములు ఇచ్చినవి? రైతులు ఇచ్చిన భూములు ఒకప్పుడు, లేదా అది స్వచ్ఛంద గవర్నమెంట్ భూమి అయి ఉండొచ్చు. ఆ భూమిలో కంపెనీకి గవర్నమెంట్ ఇస్తే ఆ కంపెనీ అక్కడ లేకపోతే ఆ భూమి ఎవరికి చెందుతుంది? కంపెనీవాడికి అమ్ముకోవచ్చా? అవకాశం లేదు. ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలకి తక్కువ రేటుకి భూములు ఇస్తారు, లేకపోతే లీజుకి ఇస్తారు, 99 ఏళ్ళని 100 ఏళ్ళని. అది గవర్నమెంట్ భూమి, అది ఒకటి టోటల్ గవర్నమెంట్ 9/1 చేసినారు. దొంగ పాహాని సృష్టించిన అమోయ్ కుమార్ అని ఇప్పుడు ఇరికిన వాడేనా ఆయననే చేసినాడు. అది కూడా ఒక సిరీస్ చేసినాం మనం. ఓకే, తను కట్టబెట్టిన భూములు గవర్నమెంట్ భూములు అమోయ్ కుమార్ తో కలిసి ఒకసారి చూద్దాం. మాధవరావు బీకామ్ LLB అడ్వకేట్ అట హైకోర్టు. సరే, ఆయన అడ్వకేట్, ఆయన నోటీస్ ఇచ్చినాడు. టు సూరన్న టీవీ అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై క్లయింట్ శ్రీ ఎర్రం విజయ్ కుమార్, సన్ ఆఫ్ లేట్ శంకరయ్య, ఏజ్ 55 years. ఎవరిది? విజయ్ కుమార్ది. రిప్రజెంటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వెల్, వాసవి గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. At the outset, my client Vasavi Group is shocked with utter disappointed the depleting standards in human life and of journalism in today's world, driven not by truth. Aha, abba, నువ్వు లెక్చర్ చేయడంలో మొగోడువే బాబు. బిజినెస్ rivalry or opponents are taking and using the so-called journalist. మరి ఎవడో వాని కూడా నోటీస్ ఇవ్వపోయినావు? నీ బిజినెస్ రైవల్స్ ఎవరు? వీళ్ళని ప్రోత్సహిస్తున్న బిజినెస్ మీ అపోనెంట్స్ ఎవరు చెప్పొచ్చు కదా. అది కూడా సోషల్ మీడియా as tool to defame, damage good name, reputation earned through dedicated service in reality sector over a 3 decades of hard working to build the name of Vasavi Group of companies. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఆయన ఉన్నాడు కదా, ఏం పేరు? అభిషేక్. మీ దగ్గరికి వచ్చి కాల్ చేశారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక IAS కొడుకున్నాడు అలా ఢిల్లీలో, IAS ఆయన. వాళ్ళ అల్లుడాట అభిషేక్ అంటే ఆయన, వాళ్ళ అల్లుడాట, వాళ్ళ అల్లుని అని మాట్లాడారు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇల్లట 10 కోట్లు కట్టాలన్నట. ఉన్నాయి ఏమన్నా? అంగి బనేను లాగ్ అన్ని డ్రాయర్తో సహా ఇచ్చేస్తారు. తీసుకొని ఆడ యాంగర్కి పెట్టుకో, తీసుకుపోయి ఇంట్లో. లేకపోతే ఇంకేమైనా కావాలంటే అవి కూడా ఉడెక్కబో, ఫ్రీ. ఏం ఎట్ట తయారయ్యారా బాబు? 10 కోట్లు 100 కోట్లు. వాడు 100 కోట్లకి వేసిండు నాకు. వాడు మళ్ళీ ఈడ హైకోర్టులో అక్కడిక్కడ అయితే రావడానికి ఈజీ అయితే సుప్రీంకోర్టులో కేసు వేసిండు మెగా కృష్ణారెడ్డి. దొంగలు తయారయ్యారా బాబు మీ తెలంగాణలో. మరి లీడర్లు ఏడున్నారు? ఈ దొంగలకి సద్దులు కడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏంది కథ? వీళ్ళని ప్రలోభపెట్టి రకరకాలుగా ఏదో రకంగా దారికి వస్తారేమో అని, కుదురుతలేదు. ఇది పంపితే గజ గజ గజ. ఇది తెలంగాణ నాయన, ఇది తెలంగాణ. కొట్లాడే వాళ్ళు వీళ్ళంతా. ఇట్లాంటి పుస్తకాలు ఎందుకు రాస్తారా బాబు? వాళ్ళకేమన్నా సరదానా?
సో ఇప్పుడు ఏంది ఈడ ఏం రాసింది ఇంకా అంటే దీనికి సంబంధించింది అన్న మొత్తం వాసవి అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎట్లున్నది బాగా క్వాలిటీ ఉందట వాసవి మంచి క్వాలిటీ ఉందట భూమి క్వాలిటీ అన్ని చెప్తున్నాడు వాసన కదా వాసవి కాదు వాసన ఇది ఇప్పుడు మీరు రాసింది ఇదేనా? ఇవి నేను ప్రశ్నించిన నా ఛానల్ ఇవన్నీ ఉంటాయి వీడియోస్ ఏమనున్నాయి? వాసవి ఆనంద నిలయం ప్లాట్ల కూల్చివేతకు రంగం సిద్ధం. కమిషనర్ సాబ్ వాసవి గ్రూప్ ఎన్ని కోట్లు ముట్టినాయి బస్తీమే. ఇప్పుడు ఈయన కమిషనర్ ఏమన్నా ఇచ్చిండా? మీ నోటీస్ ఇచ్చిండా? ఎవరికి? మేము కమిషనర్కి ఇచ్చాం, మేము ఇచ్చాం, మీరు ఇచ్చారు. జోనల్ కమిషనర్కి ఇచ్చాం, అడిషనల్ కలెక్టర్కి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, అందరికి ఇచ్చాం. మేము ఫిర్యాదు చేశాం ఇది వాసవిని కూల్చండి అని, నేలమట్టం చేయండి అని. దాదాపు మొత్తం ఎఫ్లెటెడ్ వాటర్ స్నానానికే పనికిరావు, తాగు చచ్చిపోరా. స్నానాలు కాదు అక్కడ మనం ఉండొద్దనా. వేరే విదేశాల్లో అయితే రెడ్ జోన్ పెట్టేసి దానికి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనుషులనే రానియారు, మూగ జీవులను కూడా పోనియారు. అట్లాంటి ఏరియాలో ఇప్పుడు ఏమో ఆడియోలో ఏమన్నా ఏమన్నాడు ఆయన? ఆడియోస్ పెట్టినాము. అభిషేక్ ఆడియో లేదు. దగ్గర అన్న ఆధారాలు ఉన్నాయని మీ దగ్గరికి వస్తాడు, రండి మేము వాసవి నిలయం దగ్గరికి వస్తామన్నాడు. ఇది పంపించాడు వస్తామని చెప్పేసి నోటీస్ పంపినాడు. నేనేమన్నా అంటే మీరు మా మీద నోటీస్ వేసారు కదా, మీరు యాక్చువల్ 20,000 కోట్లు తెలంగాణ సమాజానికి కట్టాలి. తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఆక్యుపై చేసింది మీరు, పొల్యూటెడ్ ల్యాండ్స్ ని ఆక్యుపై చేసింది మీరు, ఎఫ్లెంట్ వాటర్ పెడితే రసాయనాలు ఉన్న దగ్గర ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఛానల్ ఓపెన్ చేయండి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన మీరు అక్కడే మరి లంగదొంద దంగలకు తెరలేపి పెద్ద పెద్ద స్కై విల్లాలని కడతా ఉన్నారు. ఎట్లా కడతారు మీరు? ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేయడమే మంచి పని కాదు అది. మరి దాంట్లో ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం, ప్రజల ప్రాణాలు కోల్పోతారు కదా, అందుకే కదా కంపెనీ జరిగిందన్న. మరి ఆ పొల్యూటెడ్ ఏరియాలో మీరు ఎట్లా స్కై విల్లాలు కడతారు, ఎట్లా అపార్ట్మెంట్ కడతారని మనం ప్రశ్నించినాం. మేం కాదు, దాని విలువ సుమారు 15 నుంచి 20,000 కోట్లు ఉంటుంది. ఇవన్నీ మేము వాసవి గ్రూప్ ఎండి విజయ్ కుమార్ ఫోన్ చేసి ఇవి కూడా పెట్టి పడేసారా మీరు? తర్వాత వాళ్ళ అల్లుడు కూడా వచ్చినాడు. ఏమంటాడు? ఇక కలుద్దాం, మీకు ఏం కావాలి ఇస్తామంటాడు. పర్సనల్ నెంబర్ కూడా ఇవ్వండి అని అడిగింది. మేమేమన్నామన్నా అంటే 20,000 కోట్లు వాళ్ళకి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి అని మేమన్నాం. ఒక్క నిమిషం, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూరన్న టీవీ అని కొడుతుంది. మీదేం ఛానల్? ఆర్జీవి మీడియా. ఇక రెగ్యులర్గా అక్కడ పోరాటం చేస్తున్నాం వరుసగా. రెగ్యులర్గా పోరాటం చేస్తున్నామన్నా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెంచర్లు హైదరాబాద్ నాశనం చేస్తాం కదా చాలా మంది. హలో 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 చెప్పండి. హైదరాబాద్ ని మొత్తము దోచుకుంటానన్న చాలా మంది, దానికోసం మా పోరాటం ఆగదు అంటున్నా. మీరు పోరాటం చేయగా మా మీద పోరాటం చేసి మీ మీదనే ఎవరు చేస్తానన్నా? అయ్యప్ప సొసైటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తాను, ఆ విషయం మీద కూడా చేస్తున్నాము. ఇట్లా చెప్పుడు చాలా ఉన్నాయి. ఇవ్వండి, మా సార్ కూడా మాట్లాడుతున్నాడు ఆర్జీవి మీడియా. ఇప్పుడు మీ మీద విజయ్ కుమార్ మీద కాదండి మా పోరాటం. అక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు ఉన్నాయో బరాబరి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. 2 ఏళ్ళుగా కూడా చూడొచ్చు, మీరు అనేక వీడియోలు ఇచ్చినాం. అది కాదన్నా, మీరు చేయండి, మీరు పోరాటం చేయండి పర్లేదు, కానీ మమ్మల్ని టార్గెట్ చేసుకుంటే కూడా మరి ఇబ్బందికరంగా తయారైంది కదా, మీరు అర్థం చేసుకోవాలి కదన్నా. మేము ఎవరిని టార్గెట్ చేసి ముచ్చట ఉండదండి. ప్రజలు మా దగ్గరికి వచ్చారు, ఆ వచ్చిన విషయం అక్కడ చెప్పే ప్రయత్నం చేసినాం, వీడియో అందించినాము. ఆర్జీ మీడియా కానీ సూరన్న టీవీ కానీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ అనమాట. తప్పకుండా అది ఇస్తాం. ఎక్కడ మరి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీరు కూడా రండి అక్కడికి. మీరు లేరు కదా నిన్న. మీ ఆఫీస్కి మేమెందుకు వస్తామండి? మీ ఆఫీస్కి రాలే, మీ అక్రమ కట్టడాల దగ్గరికి వచ్చినాం మేము. మీ ఆఫీస్కి మేమెందుకు వస్తాం? మాకేం పని? మేము ఇబ్బంది పెట్టట్లేదండి, నిజాలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, చూపిస్తారా? మీరు రండి, ఎల్బీ నగర్ వాసవి కన్స్ట్రక్షన్ దగ్గర రండి, చూపిస్తాం ఏం జరుగుతుంది, ప్రజలు ఎంతమంది వస్తూ ఉన్నారు అనేది కూడా చూపిస్తాము. అందరిలాగా మేము ఏదో మసిపూసి మారట్కాలు చేయం. మేము అబద్ధం ఏం చెప్పినాము మీరు చెప్పండి. మేము నిజాలే చెప్పినాము, మేము అబద్ధం ఏం చెప్పాము? అందుకని ఆఫీస్ అనలేదండి. అక్రమ మీరు ఏదైతే నిర్మాణాలు చేస్తూ ఉన్నారో, గతంలో సిరీస్ కేటాయించిన భూములు ఎక్కడైతే పక్కగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారో, వందలాది మంది వచ్చినారో ఆ వీడియోలో చూడండి. వాళ్ళేమో చవునా ఉన్నారని మమ్మల్ని కూడా ఆరాధించే ప్రయత్నం. రండి మరి చూపిద్దాం. మేము ఇప్పుడు వస్తున్నాం, మీరు వస్తారా? మేము వస్తున్నామండి, మీరు వస్తారా? మేమేం చేయం, నిజాలనే చెప్తాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టామండి. మరి లేనిపోని చేయాలనుకుంటే మీరు కాదండి,
లేనిపోనివే చేయాలంటే మీరు 25 ఏళ్ళుగా ఉంటున్నారు, ఎప్పుడేం చేయలేక అక్కడ ఉంది నిజం కాబట్టి చెప్తా ఉన్నాం. మీరు అర్థం చేసుకోవాలి, మీరు ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ప్రజలను మోసం చేయకుండా మీ నిర్మాణాలు చేపట్టండి. మీరు మేము కూడా వినడానికి సిద్ధంగానే ఉన్నాము, మాకు తెలిసిన పూర్తి సమాచారం అందిస్తూనే ఉంటాము. మీరు ఏది ఇవ్వాలనుకున్నా రండి, ఇంటర్వ్యూ కూడా చేద్దాం. మీరు రండి, అక్కడే నిలబడి మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు. మీతో కూడా మాకేం అవసరం లేదు. వాసవి గారు ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. మళ్ళీ అంటారు ఏందండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాకేందండి, మేము మీ పాలోలమా పగోలమా, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది, మీరు ఎవరో మాకు తెలియదు. మరి అంటే ప్రజలని ఇబ్బంది పెట్టి మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటా పోతే ప్రభుత్వ భూములలో కన్స్ట్రక్షన్ చేసి అడగొద్దా? చెప్పండి, అడగొద్దా అంటే అడగం. మరి మీరు 70 ఏళ్ళ కింద ఎట్లా వచ్చింది? వాసవి ఎండి కాల్ చేస్తాను, ఏమంత విందాం. 70 ఏళ్ళ కింద ఎట్లా వచ్చింది క్వశ్చన్. అది నిజంగా వాసవి కన్స్ట్రక్షన్ తోటి కూడా అయ్యప్ప సొసైటీ మీద కావచ్చు, రాస్తాం, మాకేం అవసరం లేదు, మేము అన్ని చేస్తూనే ఉన్నాం. అది తెలిసిందే చెప్తున్నాం, తెలిసింది నిజాలు చెప్తున్నాం. అబద్ధాలు ప్రచారం చేయాల్సిన పని మాకేం లేదు. ఖచ్చితంగా నిజాలనే ప్రచారం చేస్తాం. నిజాలను ప్రచారం చేయడం ఎంత దూరమైనా పోతాం. చూడండి గతంలో వీడియోలు కూడా ఉండే రాస్తున్నామన్నా. మేము లేని మేమెందుకు రాస్తాం, మాకేం అవసరం లేని రాయాలనుకుంటే ఎప్పటి నుంచో రాద్దాం కదా మీ మీద. ఇది ఉంది, ఇంకో నెంబర్ కూడా ఉందండి, ఆఫీస్ నెంబర్లో. ఇది మాది సురన్న నెంబర్, పర్సనల్ నెంబర్. అల్లుడు చేసిండు, మళ్ళీ అల్లుడు చేసిండా? చేసి తనతో మాట్లాడాడు. మళ్ళీ ఏమంటాడు? అదే ఇప్పుడు వాళ్ళ అల్లుడు అభిషేక్ మొత్తం ఇక నీతి వాక్యాలే. అన్న నమస్తే అన్న అన్నట్టు చెప్పండి అన్న, నేను ఇట్లా వాసవి ఎండి వాళ్ళ అల్లుడు అన్న అంటే, మరి ఏంటి ఎందుకు కాల్ చేసినారు అన్న? ఎందుకన్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది ఏంది, మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎఫ్లెంట్ వాటర్లో కడుతున్నారు, మీరు ప్రభుత్వ భూములలో కడుతున్నారు. పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ ఇఫ్ యూ థింక్ దట్ వీఆర్ రాంగ్, నువ్వు రా అని చెప్పిన ఆవేశంగానే. నువ్వు అనవసరంగా అంటే లీగల్ నోటీస్ పంపి, మరి ఫోన్ ఎందుకు ఇక విల్ గో ఫర్ లీగాలిటీ. నీకు ఒకటి కాదు, కుమార్ A4 సైజ్ పేపర్లు దండగా, అడ్వకేట్ ఫీజు దండగా, పేపర్లు దండగా, ఎవడు వినండి మాట. ఈ ఆనంద నిలయంలో కొనాలనుకునే వాళ్ళు ఆపండి. ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చాలో వెళ్ళి వెనక్కి తీసుకోండి. ఇది సిరీస్ భూములు ఇవి. ఇదొకటే కాదు, వాసవి సరోవర్లో కొనకండి. వాసవి ఎక్కడైతే అది ఉందిగా, బాచుపల్లి దగ్గర ఉన్న వాసవి అర్బన్ ఉందిగా, దాంట్లో కూడా ఒకవేళ లీగల్ ఉన్న ప్లేస్లోనే కొనండి. చెరువులో కట్టిన బ్లాక్స్లో కొనకండి. రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలా. ఇప్పుడు ఈయన ఎవరైనా, ఈ వాసవి ఎవరంటే కేటీఆర్కి బినామీ. మరి ఆ బినామీ కంపెనీతో మీకేం లాలొచ్చి? నీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? జర్నలిస్టులకి ప్రజలకి నోటీసులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు, ఇంతమందిలాగా నడుస్తుంది అనుకుంటున్నాడేమో. ఆనాడు ఏదో చేయాలనుకున్నా కూడా గవర్నమెంట్ ఏమైపోయిందో చూసినాం. ఏం నడిచింది? ప్రొఫెసర్ హరగోపాల్ గారు నా ఇంటర్వ్యూలో చెప్తున్నారు, తెలంగాణ రియల్ ఎస్టేట్ మయమైపోయింది, రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలో ఉందని. ఇగో ఇట్లాంటి వాళ్ళ చేతిలో ఉంది. 12-13 వెంచర్స్ ఉన్నాయినవి. ప్రతి దగ్గర లేక్ వ్యూ అంటాడు. లేక్ వ్యూ అని అంటే భయపడండి. మీరు ఒకవేళ వాసవి కన్స్ట్రక్షన్ నచ్చి, ఆ ప్లేస్ నచ్చి మేము కొనాలి అని మీకు అనిపించినా, అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఒక అడ్వకేట్ దగ్గరికి తీసుకెళ్ళి ఇందులో కొనొచ్చా, పాత పహానీల దగ్గర నుంచి లెక్కలు తీసుకుంటారండి. అన్నీ క్లియర్గా ఉంటే మాత్రమే కొనండి. దొంగ పర్మిషన్ ఉంది కదా అని అంటాడు. పర్మిషన్ అంతా దొంగ ఆఫీసర్లే. నేను చెప్తున్నాను కదా, ఒక్క చెరువు మ్యాప్ను మార్చడానికి ఒక్కొక్క అధికారికి 2 కోట్లు ఇచ్చిండు విజయ్ కుమార్. పంపు నాకు 100 కోట్ల నోటీస్. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే నాకు నోటీస్ పంపు. ఏమని ప్రచారం చేస్తారంటే మళ్ళా వీళ్ళు పైసలు అడిగిర్రు, పైసలు తీసుకుని ఇదొక ప్రచారం చేస్తారు. ఇంకా కొంతమంది అక్కడికి పోయిరు అనుకోండి, నాకు వాళ్ళ ఆనంద నిలయం వల్ల చెప్తున్నారు, ఇట్లా వాళ్ళు మనతోలు వెళ్ళి వస్తే వాళ్ళది మేనేజ్ చేసేసిన అయిపోయింది అంటారట. సీఎం నేను మాట్లాడుతుంటే లైవ్ లో చాలా మంది వాళ్ళ ఎంప్లాయీలు వచ్చినారు అక్కడికి, ఏం దాడి చేస్తానికి వచ్చినా అని అడిగినామా. లేదన్నా మీరు ఎట్లా మాట్లాడతారు, సీఎంనే మా సార్ మేనేజ్ చేశారు, కేటీఆర్ది 4 ఎకరాలు ఇందులో ఎల్బీనగర్ అక్కడ సంబంధించిన ఒక ఎమ్మెల్యేది కూడా ఒక 3 ఎకరాలు ఉంది,
రాఘవేంద్ర గాని మీరు ఏం చేయలేరు మమ్మల్ని అని అంటే మేమేం చేయలేం, ప్రజలే మిమ్మల్ని చేస్తారు ఇక అని మనం వరుస కథనాలు ఇస్తున్నాం అన్న అక్కడ. ఓకే. ప్రజలు కూడా చాలా మంది అక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు సుమారు ఒక 220 మంది వరకు క్యాన్సిల్ చేసుకున్నారు ప్లాట్లు. మాజీ ఎంఈ వాళ్ళు మాకు కాల్ చేశారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కన్సర్న్ అని. తర్వాత ఎన్ఆర్ఐలతో మాట్లాడాను, వాట్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఐ ట్రై టు ఎక్స్పోజ్ దేమ్ అనమాట. అసలు అక్కడ ఉన్నది ఏంటి, ఏం జరుగుతూ ఉందని క్లియర్గా మనం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసినాం. ఇక తట్టుకోలేక వచ్చి మాట్లాడదామన్నా అభిషేక్ ఏమంటారంటే టీక్ రన్ అన్న, మీరు టీక్ రన్ అన్న అంటే నేనెందుకు వస్తాను టీక్, నాకేం అవసరం లేదు, మీ అక్రమ కట్టడాల దగ్గర రండి అక్కడ మాట్లాడదాము. గతంలో రగానా గురించి మీ పేరు కూడా ప్రస్తావించిన చేస్తే మీరు లీగల్ నోటీసులు ఇస్తున్నారు కదా, ఇక జంకాల్సిన పని లేదు, మీరు చేసేది మీరు చేయండి. మీరు చేసేదేం ప్రజలు ముంచడానికి, ప్రజల కొంపలు తగలబెట్టడానికి, వాళ్ళ ఇళ్ళని కూల్చడానికి. గతంలో మీరు చూసారు కదా అన్న, మీరైతే అనేక కథనాలు ఇచ్చినారు, ఎన్నో ఉద్యమాలు కూడా చేసినారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో హెచ్ఎండిఏ వెంచర్ అంటే రాజముద్ర అంటాం కదా, అంతే రాజముద్ర పడ్డ వెంచర్లో కూడా ఈరోజు తొలగిస్తూ ఉన్నారు. హైడ్రా రంగనాథ్ గారి పనితీరు ఏముందన్న సాధారణ ప్రజల ఇళ్ళని కూలగొట్టి మిగతా బడాబాబులకు అందలం ఇస్తూ ఉన్నారు. దాని కొనసాగింపు కానీ ఇక్కడ అమయ్ కుమార్ ఉన్నప్పుడు ఈయన మాయ చేసినారు, భూమాయ చేసినారు. ఈ వాసవిలో కూడా ఆనంద నిలయం ఎల్బీ నగర్ పక్కనే ఉందని అక్కడ ఉన్న మెట్రో స్టేషన్ కూడా వాసవి ఆనంద నిలయం ఎట్లా పెడతారు, అదే కదా ఎంత వాసవి మెట్రో ఏంది, మెట్రో స్టేషన్ వాసవి పేరేంది, కబ్జాలు చేసిన పేరు మెట్రోకి పెడతారా, తీసి అవతల పడేయండి ఇమీడియట్ గా. 14 ఎకరాల 31 గుంట భూమి అన్న, 9/1 ఉండాలి సర్వే నెంబర్. పహానీలు కూడా తారుమారు చేసినారు ధరణికి ముందు. మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నామన్న, 14 ఎకరాల 31 ప్రజలకు సంబంధించిన భూమిని ప్రజల పరం చేయాలి, ప్రభుత్వ పరం చేసుకోవాలి. నెంబర్ 1, ఎవరైతే అడ్వాన్స్లు ఇచ్చినారో అక్కడ తెలుసో తెలియక, ఎందుకంటే ఎఫెక్టెడ్ ల్యాండ్స్ అక్కడ క్యాన్సర్లు వస్తాయి, చర్మవ్యాధులు వస్తాయి, చిన్నపిల్లల ల్యాండ్స్ కొలాప్స్ అయిపోతాయి, వృద్ధులు అయితే ఖతం అయిపోతారు 2-3 ఏళ్లలో, మళ్ళీ మనమే చూస్తాం. కాబట్టి అట్లాంటి ఏరియాలో కట్టినందుకు వాసవి విజయ్ కుమార్ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. మా మీద ఏదో 10 కోట్లు వేసినారు కదా, 20,000 కోట్లు ఆయనకు జరిమానా విధించాలి. ఇప్పటి వరకు చేసిన అన్ని అక్రమ పెంచాలని నేను అంటా ఉన్నా, మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు అక్రమ పెంచారు కాబట్టి ఆ బాధితులకు న్యాయం చేయాలి. ఇక్కడ ఎవరైతే మరి 2 నుంచి 3 ఏళ్ల కింద ఈయన ఏంది ఇవన్నీ వస్తాయని చెప్పేసి ముందే 4 ఏళ్ల కిందనే బుక్ చేసుకున్నారు. అంటే 20 లక్షలు 30 లక్షలు 50,000 లక్షలు కట్టారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్తో సహా ఓకే బాజాప్తగా ఇప్పించేసేయాలి. మా మీద మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి. ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఎవరైతే కొన్నారో వాళ్ళని, ఆ బాధితులు అంటారు వాళ్ళని, విక్టిమ్స్ వాళ్ళంతా, సో వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా ప్రభుత్వమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఆయన ఆస్తులన్నీ జప్తు చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. మీరు అని చెప్పదలుచుకున్నారా? ఏంటంటే మేము అతి త్వరలో దీన్ని భారత్లో చేయబోతున్నాం. వాసవి ఆనంద నిలయం విత్ పోలీస్ పర్మిషన్ తోని ఒక 5 రోజులు నిరాదీసి చేయబోతున్నాం, నిమ్మరసం తాగకుండా 5 రోజులు బరాబర్ చేస్తాం. నేను చెప్తున్నా 100% చేస్తాం. మిత్రులారా ఈ వీడియో చూసారు, తప్పకుండా చెప్తున్నా మద్దతు రావాలన్నా, తప్పకుండా రావాలి. మా ఛానల్, మీ ఛానల్ సపోర్ట్ చేసి అంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ మిమ్మల్ని కన్సర్న్ చేసుకొని చెప్పగానే మీరు అర్ధరాత్రి కాల్ లిఫ్ట్ చేసి మీకు అండగా ఉంటామని చెప్పారు, ధన్యవాదాలన్న. ముఖ్యంగా చెప్తున్నా పక్కా 5 రోజులు ధర్నా చేయబోతున్నాం వాసవి ఆ నిలయం ముందు. అది కూల్చే వరకు నేల మట్టం చేసే నిద్రవం కన్షాట్గా. వాసవి సరోవర్ కావచ్చు, వాసవి అర్బర్ కావచ్చు, బాచ్పల్లి కావచ్చు, ఇక్కడ మూసపడే కబ్జా కావచ్చు, అది కావచ్చు, ఆనంద నిలయం, ఈ మూడింటిని ముఖ్యంగా కేంద్రీకరించి వాసవి ఆనంద నిలయం ముందు బరాబర్ ధర్నా చేస్తాం మేము. అప్పుడు ఎవరు అడ్డుకుంటూ చూస్తాం. బాధితులు కూడా అంటా ఉన్నారు ముందు, బాధితులంతా మనకు కాల్ చేస్తా ఉన్నారు. తొలివేలు రగన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నిజంగా కూడా ఒక పెద్ద దిగ్గా అనొచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్గా నేను ఒక 20 ఏళ్ళుగా ఉంటున్నాను. నమస్తే తెలంగాణ ఇన్ఛార్జ్గా పనిచేశాను, చాలా రకాలుగా పనిచేశాను. మేము అనగానే అన్న కూడా మేము ఉన్నామన్నా మీరు రండి అన్నాడు. చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పోరాటం ఆగదిక బాధితులు కూడా వస్తూ ఉన్నారు. ఆ క్యాన్సర్ పేషెంట్లను తయారు చేసి ఆ భూములలో కన్స్ట్రక్షన్స్ ఆగేంత వరకు ఆర్జీ మీడియా పోరాటం కానీ సురన్న పోరాటం కానీ ఆగదు. దీనికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.